చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోదీ కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పారని ఇప్పుడు జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని వార్తలను చూసుకున్నట్లయితే నిజమని తేలుతుంది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు కొన్ని విషయాల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో చక్రం తిప్పిన మాట వాస్తవం. అలాగే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా నియమించినటువంటి దీంట్లో కూడా కీలక పాత్ర చంద్రబాబు నాయుడే పోషించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ భేటీ అయితే ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ రోజు రేపు ఢిల్లీలో ఎన్డీఏ భేటీ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కొంతమంది ఎంపీలు ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు. అదే ఎన్డీఏలో భాగస్వామిగా టీఎంసీ నేతలు చేరుతున్నారు. ఇది కాకుండా ఇప్పుడు 144 ఉన్నటువంటి ఎన్డీఏ రాజ్యసభ సంఖ్య ఏదైతే ఉందో అది 150 కూడా చేరబోతుంది. మరొక వైపు ఇటు 292 ఉన్నటువంటి ఎంపీలు లోక్సభ స్థానం ఏదైతే ఉందో అది 320 వరకు ఎగబాకింది. ఈ నేపథ్యంలో కొన్ని బిల్లుల్ని పాస్ చేద్దాము, ముఖ్యంగా డీలిమిటేషన్, అలాగే మహిళా సాధికారత బిల్లు. ఈ నియోజకవర్గ పునర్విభజన ఏదైతే ఉందో ఈ పునర్విభజనని ముందుకు తీసుకువెళ్ళాలంటే అందరినీ మూటగట్టుకోవాలి. ఇప్పుడు అంటే ప్రతిపక్షాలను కూడా ఒప్పించగలగాలి. మనకి ఎంత ఇది ఉన్నా సరే 3 వంతుల్లో 2 వంతులు లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా సపోర్ట్ ఉండాలి. మరి అంత సపోర్ట్ ఉందా అంటే లేదు. వాస్తవంగా చెప్పాలంటే 380 స్థానాలు దాటాలి 3 వంతుల్లో 2 వంతులు కావాలంటే. సో ఈ నేపథ్యంలో ఇప్పటికి సరిపోరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి గత రాజకీయ అనుభవం ప్రకారం చాలా దీంట్ని అంటే రాజకీయ పార్టీల్ని, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని, ఈ లోకల్ పార్టీలన్నింటినీ కూడగట్టి ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అప్పటి రాష్ట్రపతిని కానీ లేకపోతే కొన్ని బిల్లుల విషయంలో కానీ చక్రం తిప్పాడు కదా. అదే విధంగా ఇప్పుడు ఆ బాధ్యతని చంద్రబాబు నాయుడికి ఇచ్చి ఈ బిల్లుల్ని పాస్ చేయాలని చూస్తున్నారు. మొన్న ఓడిపోయారు కదా, ఇక్కడ ఎన్డీఏకి చెందినటువంటి బిల్లులు ఓడిపోయాయి. ముఖ్యంగా మహిళా సాధికారత బిల్లును, డీలిమిటేషన్ బిల్లు దాంతో వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ బిల్లుల్ని పాస్ చేయడానికి ఇప్పుడు ప్రతిపక్షాలని రంగంలోకి దించాలంటే చంద్రబాబు నాయుడే కరెక్ట్ అని మోదీ, అమిత్ షా వీళ్ళందరూ కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. ఇవి నిజం కాకపోవడానికంటూ ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీలో చాలా కీలకంగా ఉన్నాడు. ఎన్డీఏలో భాగస్వామిగా ప్రధానమైనటువంటి పార్టీ చంద్రబాబు నాయుడుదే ఉంది. ఎందుకు అంటే అక్కడ జేడీయూ ఎలాగో ఈ బీజేపీకి వచ్చేసినట్లే ఒక లెక్క, పేరుకే జేడీయూ కానీ అది ఇప్పుడు మొత్తం బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆయన వయసు కూడా అయిపోయింది నితీష్ కుమార్ గారు. మిగతా నడిపించేటటువంటి నాయకుడు పెద్దగా లేరు. తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఎంపీ స్థానాలు 16 మాత్రమే కాకుండా జనసేనకి అలాగే ఇటు దీనికి వచ్చే కదా బీజేపీకి. సో ఈ 21 చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినటువంటి 21 ఎంపీలు చాలా కీలకం. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఆ విలువ కూడా ఇస్తారు. ఇప్పుడు ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసం. సో చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఈ బాధ్యతని ఖచ్చితంగా నెరవేరుస్తారు.